అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీ కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారాన్ని మీకు చెప్పాలని ఆశతో ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని వాగ్దానము ఏంటో దాని గురించి మనం విందాం. గాడ్స్ ప్రామిస్, దేవుడు మనకిస్తున్న వాగ్దానం. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ వాగ్దానాలు కొంతమంది ప్రతి సంవత్సరము 31st నైట్ డిసెంబర్ రోజున రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసి ఉదయకాలమున ఈ సంవత్సరపు వాగ్దానాలు తీసుకోండి అని చెప్పి వాగ్దానాలను ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. కానీ చాలామంది చేసే తప్పేంటంటే ఆ వాగ్దానాలను ఆ మొదటి రోజున తీసుకొని చదివి సంతోషపడతారు. నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చింది అని. దేవుని బిడ్డలారా, ఆ ఒక్కరోజు చదివి పక్కకు పెట్టేయడమే కాదు, ఆ వాగ్దానాన్ని తిరిగి నెల రోజులకు 2 నెలలకు చదువుకుంటూ ఉండాలి. ప్రభువా, ఈ వాగ్దానము నా పట్ల నెరవేర్చు అని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అప్పుడు ఆ వాగ్దానము వారి పట్ల దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. ఏమంటున్నాడండి దేవుని వాక్యం? దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో అది మన పక్షాన, అనగా నీ పక్షాన దాన్ని స్థిరపరుస్తా అంటున్నాడు. మన దేవుడు స్థిరపరిచే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, ఆయన వాగ్దానం మీద ఆధారపడి మనం జీవిస్తామో దేవుడు మనల్ని స్థిరపరుస్తా అంటున్నాడు. ఈరోజు స్థిరత్వం చాలామందికి లేదు. చాలామందికి స్థిరత్వం లేదు. ఒక సంఘాన్ని వదులుతారు, ఇంకొక సంఘానికి వెళ్తారు. ఆ సంఘాన్ని వదులుతారు, ఇంకొక సంఘానికి వెళ్తారు. ఈ విధంగా స్థిరంగా ఉండేవారు ఒకే చోట ఉండి ప్రభువు నుండి అన్ని మేళ్లను పొందుకుంటారు. మామిడి చెట్టు చూడండి, నిమ్మ చెట్టు చూడండి, ఇంకా అనేక ఫలాల చెట్లను చూడండి. ఆ పెట్టిన చోటే ఆ చెట్టు అక్కడ ఉండి అది ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఆ యజమానునికి సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి నీ యజమానుడు నీ గురించి సంతోషంగా లేడనంటే నీకు స్థిరత్వం లేదు. కనుకనే నీవు సరిగ్గా ఫలాలు ఇయ్యలేకపోతూ ఉన్నావు. రక్షింపబడ్డావు, కానీ ఏం లాభం? నీ ద్వారా సంఘానికి ఒక్క ఆత్మ కూడా రావడం లేదు. ఒక్క ఆత్మ కూడా రావడం లేదు, అనగా ఫలిస్తలేవు. ఎందుకంటే నీలో స్థిరత్వము లేదు గనుక. కాబట్టి దేవుడు అలాంటి వారిని ఇష్టపడడు. వాగ్దానం చేసిన వాడు మరి వరిదిల్లుతాడు. వాగ్దానం చేసినవాడు, తీసుకున్నవాడు వరిదిల్లుతాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చేవాడు కూడా ఆశీర్వదింపబడినవాడు. ఆయన మన పరలోకపు తండ్రి, ఆయన ఇస్తున్నాడు వాగ్దానం నీకు. కాబట్టి బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. చూడండి దేవుని వాక్యము ఏం చెప్తుందో. మనకు ఓపిక ఉండాలి. వాగ్దానం చేయంగానే మనకు దొరకదు. మనకు ఓర్మి అంటే ఓపిక ఉండాలి. అప్పుడే నీకు అది లభిస్తుంది. అది ఎంతో అవసరమని వాక్యం అంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. బైబిల్ ఉన్నవారు చదువుకోవచ్చు, లేకపోతే బైబిల్ లేనివారు వినొచ్చు. నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ మాటలు మీరు వినాలంటే చూసి మరి చదువుకోండి. పాస్టర్ గారు ఈ ఒక వాక్యము మరి చెప్తున్నారా లేదా మీరు కూడా పరీక్ష చేసుకోవాలి. అది బైబిల్ గ్రంథంలో ఉన్నది అయినట్లయితే వారు సత్యాన్ని బోధిస్తున్నారని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో లేనిది బోధిస్తే వీరు అబద్ధ బోధకులని తెలుసుకోవాలి. కనుక వాక్యము మీరు చదివి అర్థం చేసుకోవాలని నేను ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాను. షారాయి కూడా వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక
తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించినప్పుడు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం. చూడండి, శారాయి కూడా మరి వయసు మీరిపోయింది, అయినా దేవుడు అంటాడు నీవు గర్భము ధరిస్తావు అని అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీకి వయసు మీరిన తర్వాత ఆమె గర్భము ధరించదు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక శారా యొక్క గర్భాన్ని 90 సంవత్సరాలలో తెరిచి చక్కటి కుమారుణ్ణి తనకిచ్చాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని వాక్యం అంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో మీరు చదువుకోవాలని కోరుతున్నాను. కొందరు వాగ్దాన దేశంలో ప్రవేశించారు, కొందరు వాగ్దాన ఫలమును అనుభవింపలేకపోయారు. చూడండి, కొంతమంది వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు, కొంతమంది వాగ్దానపు దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. అదే పరలోక రాజ్యం. కొంతమంది ప్రవేశించారు, కొంతమంది ప్రవేశించలేకపోయారు. ఎందుకు అని అంటే ఆత్మానుసారంగా వారు నడవలేదు కనుక. కాబట్టి మీరు ఆ వాగ్దానపు దేశంలోనికి ప్రవేశించేవారుగా ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.